అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త రైతు బంధు డబ్బులైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే జమ అవ్వడం అయితే జరిగిందనమాట. రైతులందరికీ గుడ్ న్యూస్. ఇక్కడ చూసుకోవచ్చు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతుర్రో వీరందరి ఖాతాల్లో రైతు బంధు అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఈ రోజు అయితే డబ్బులైతే జమ అవుతున్నాయి. అందరు రైతులు మీ యొక్క ఖాతాలు అయితే చెక్ చేసుకొని మీకు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలానే మీకు మీ పేరు మీద ఎన్ని గుంటలు ఉంది, మీకు డబ్బులు ఇంతవరకు ఏమైనా వచ్చాయా, అంటే అరెకరం ఉన్న వాళ్ళకి ఏమన్నా వచ్చాయా, అలానే ఎకరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా పడ్డాయా లేవా అని చెప్పి కూడా క్లారిటీగా కింద మీరు కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి మీకు ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి కూడా నేను అందరికైతే చెప్తానమాట. ముందుగా వచ్చేసి నేడు ఈ రోజు అయితే మనకైతే కొన్ని జిల్లాల వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. అవి ఏ ఏ జిల్లా వారికి ఈ రోజు అయితే వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తాయి, వీటన్నిటి గురించి మనం అయితే స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. ముందుగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలానే ఎటువంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి సోమవారం రోజు నుంచి రైతు బంధు డబ్బులు అయితే మనకైతే వేగంగా ఖాతాల్లో జమ చేసేటట్టు ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. దాదాపుగా వచ్చేసి సోమవారం రోజు నుంచి 20 లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడ్డాయన్నమాట. ఇంకా వచ్చేసి 48 లక్షల మంది రైతులు అయితే ఉన్నారనమాట. ఈ 48 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడాల్సింది ఉంది. వీళ్ళకి వచ్చేసి ఈ సంక్రాంతి లోపు ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. ఈ సంక్రాంతి లోపు ప్రతి ఒక్కరి దాంట్లో పడతాయి. అవి ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్న లోపు వాళ్ళకందరికైతే ఖచ్చితంగా ఈ సంక్రాంతిలోగా డబ్బులు అయితే వస్తున్నాయన్నమాట. ఒకవేళ మీకు ముందుగానే డబ్బులు అయితే వచ్చినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలానే మీకు ఇంకా డబ్బులు రాకపోతే కూడా అలానే ఎప్పుడు వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేసేయండి. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.